నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కులమతాలకు అతీతంగా 25 ఏళ్లకు పైగా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్నానని, ప్రస్తుత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే మరో 5 ఏళ్లు ఆదుకుంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరంలోని 27, 29, 30, 31వ డివిజన్లో రోడ్ షో నిర్వహించారు. ఆయా డివిజన్లో ప్రజలు బాలినేనికి బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, బాణాసంచా, హారతులతో అట్టహాసంగా స్వాగతం పలికారు. సీతారాంపురం వినాయకుడి దేవస్థానం వద్ద ప్రారంభమైన రోడ్ షో తాతా బిల్డింగ్స్, కోర్టు సెంటర్, రాజా పానిగల్ రోడ్, గద్దలగుంట, మామిడిపాలెం మీదుగా వడ్డెపాలెం వరకు కొనసాగింది. స్థానిక ప్రజలతో బాలినేని మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు ఇచ్చానని, కోవిడ్ సమయంలో దామచర్ల జనార్దన్ కనీసం వారి పార్టీ కార్యకర్తల గురించి కూడా పట్టించుకోకుండా మొహం చాటేశారన్నారు. ప్రజలకు అండగా నిలిచే తనను గెలిపించాలని కోరారు. రోడ్ షోలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, కార్పొరేటర్లు జడ వెంకటేష్, ఫాతిమాభి, చంద్రకళ, తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావు, డివిజన్ల అధ్యక్షులు పరమేశ్వరరావు, హిమాంస, మురళీమోహన్, స్వరూప్, సోమశేఖర్, వైసీపీ నాయకులు కాకుమాను రాజశేఖర్, మాదాసి వెంకయ్య, గొర్రెపాటి శ్రీనివాసరావు, గంట రామనాయుడు, కాకుమాను సునీల్ రాజ్, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు నడవాలి. బీజీ అక్కడే ఎనభై కార్యకర్తలు కోసం 25 డివిజన్కి వచ్చినాడమ్మా. మీరందరూ ఎలా అనుకుంటున్నాం? మన కొత్త ప్లాను ఇటు తిరగండి అందరూ. బలం కూర్చే కార్యకర్త నమ్మకం
కడుపులో కింద అయింది, పైన ఈ కళ్ళలో కలుగుతుంది దయచేసి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఉద్యోగులు ఎంతో చొరవ చూపారు. డిమాండ్ చేసి క్యూలో నిలుచుని మరీ ఓటేశారు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్యోగులు, ప్రజలు చరిత్ర తిరగరాయాలన్నారు. అధికారంలోకి వస్తేనే మంచి పీఆర్సీ ఇస్తానని, ఉద్యోగులకు రావాల్సిన డబ్బులన్నీ అతి త్వరలోనే అందేలా చూస్తానన్నారు. పోలీసులకు శని, ఆదివారాలు సెలవు ఇప్పిస్తా, హోంగార్డుల జీతాలు పెంచుతానని చెప్పారు. 6 నెలల్లో ఉద్యోగుల హెల్త్ స్కీమ్, తక్కువ ధరకే ఇంటి జాగా ఇచ్చి ఆదుకుంటానని, మే 13న ఉదయం నా భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కోసం అని పూజ చేసి టీడీపీ కూటమికి ఓటేయండి. ఆ తర్వాత అధికారంలోకి వస్తేనే 14 ఏళ్ల అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తారన్నారు. ఒంగోలులో నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికలకు 2 రోజుల ముందు ఒంగోలుకొచ్చాను. ఇక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రమంతా ప్రజలు తెదేపా కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోందని, తనకు కొత్త శక్తి వచ్చినట్లుందని బాబు వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచారన్నారు. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా పెంచలేదన్నారు. ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, బూమ్ భూమ్ వంటి జే బ్రాండ్ మద్యంతో జే గ్యాంగ్ మందుబాబులను దోచుకుంటుందని దుయ్యబట్టారు. టీడీపీ మేనిఫెస్టో చూసి మహిళలు తమ అభ్యర్థులకు ఏకపక్షంగా ఓటేయాలన్నారు. సభలో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల జనార్దన్ తదితరులు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని అండగా ఉన్నారో బీసీని ఆదరిస్తా, ఈసారి మీరు ఎప్పుడు చూడని విధంగా బీసీల కోసం ముందుకు పోతారని మరొక్కసారి మీ అందరికీ ఆశిస్తున్నా. సమన్యాయం చేస్తా, మాదిగలు కూడా ఏబిసిడి కేటగిరీ విషయంలో జిల్లాల వారీగా చేసే బాధ్యత నాదని మాదిగలందరికీ ఆశిస్తున్నా. 2615 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన వ్యక్తి, చేయించిన వ్యక్తి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన నాయకుడు దామర్ల జనార్దన్. అవునా కాదా? మాకంటే ఒక బ్రాండ్ అవునా కాదా? ఎప్పుడైనా 1 రూపాయి ఎక్కడైనా ఆశించారా? 1 రూపాయి అవినీతి డబ్బులు ఎక్కడ చేశారా? ఎక్కడైనా సరే ఇంత ఉంటే కూడా చాలా వినయంగా అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి మాగుంట శ్రీనివాసన్. తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. హోమ్ గార్డుకి 9,000 నుంచి 18,000 ఇచ్చా, మళ్ళీ హామీ ఇస్తున్నా. 18,000 నుంచి 24,000-25,000 ఇచ్చే బాధ్యత నాది. పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా హోమ్ గార్డ్స్ కి 4-5% రిజర్వేషన్లు పెట్టాలని కూడా అందరికీ హామీ ఇస్తున్నా. పొదుపు సంఘాల యానిమేటర్లకి ఉద్యోగ భద్రత ఇస్తాం. గోపాల మిత్ర, ఆరోగ్య మిత్ర, బీమా మిత్రులు మళ్ళీ తీసుకొస్తాను. చేతి వృద్ధులు చేసుకోవడం చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది. డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా. ఒంగోలు ద్వారా రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇస్తున్నా. ఏ తమిళలో మీరందరూ కూడా ఎల్లుండంతా కూడా 13వ తారీఖున 6 గంటలకు నిద్రలు వేయాలి. ముఖం కడుక్కోండి. తెల్లవారు స్నానం చేశాడు, వాటి స్నానం కూడా చేసేయండి. అక్కడి నుంచి పూజ రూమ్లోకి పోయి ఈ రోజు నా ఓటు, ఇక్కడ సైకిల్ కేస్తా, నా భవిష్యత్తు ఓటేసుకుంటున్నాను. నా
4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తారో 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా ఈరోజు దానికంటే ఎక్కువ హుషారుగా ఉన్నా. సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అప్పుడు సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఉన్న అర్హత కలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అనేది మీరందరూ ఆశీర్వదించారు. ఈ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏం చేయలేదని తెలుసుకున్నారు. మార్పు 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 వచ్చింది పూర్తిగా అంతా, రాష్ట్రం అంతా కూడా చంద్రన్న కొరకు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా అవుతారనేది. మీరందరూ కూడా చంద్రన్న ముఖ్యమంత్రిగా కావాలంటే సోదరుల దామచర్ల జనార్దన్ గారికి అసెంబ్లీకి పంపించాలి. అదేవిధంగా ఎంపీగా నేను మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు. మాగుంట కుటుంబం 33 సంవత్సరాలుగా మీ సేవలో ఉన్నదని కూడా తెలుసు. మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, మా అన్నగారు, పార్తమ్మ గారు, నేను శ్రీనివాసరెడ్డి, మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి అందరూ కూడా మీ ప్రజాసేవలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి ఈరోజు ఆశీర్వదించాలకు వచ్చారు. మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సైకిల్ 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 ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేశాం. కొంచెం ఆగిపోయినాయన్నీ కూడా వచ్చే రోజుల్లో 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఒంగోలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మన యువగలంలో లోకేష్ గారు ఆ రోజు ప్రామిస్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అది పూర్తయితే మనకి అన్ని విధాలుగా కూడా ఒంగోలు కార్పొరేషన్ అంగులు మారుతాయి. మన మళ్ళా ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఉండేది 2 రోజులు మీరు అందరూ కూడా సీరియస్గా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎంపీ గారికి నాకు ఇద్దరికి కూడా సైకిల్ కేసు గెలిపించాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఎన్నికల నేపథ్యంలో జిల్లా మొత్తం రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉండడంతో పాటు కొండేపి నియోజకవర్గానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ పరిశీలించారు. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ వరకే కాదు. సో ఇప్పుడు మనం ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్లు, వాటికి కల్పిస్తున్న భద్రత విషయంలో ఇప్పటికే చేసిన సూచనలను అమలు చేసిన విధానంపై ఆరా తీశారు. వాహనాల పార్కింగ్, సిబ్బంది రాకపోకలను క్రమబద్ధీకరించేలా ప్రత్యేకంగా బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఇతర అధికారులు ఉన్నారు. అగ్రిగేషన్ పాయింట్ పెట్టుకోవాలి. ఇది దగ్గర కమిషన్ రిపేర్స్, కమిషన్ అది కూడా ఇక్కడ చేస్తుందా? సో సెపరేట్ డీజీటీలో వస్తుంది అన్నీ, దాంతో రాకుండా 3వ డీజీటీలో ఇవన్నీ వస్తాయి. సో దాంట్లో ఏమి వస్తాయి మనకి, ఇది డెమో ట్రైనింగ్ వచ్చేసింది కదా, ఈవీఎం కూడా వచ్చేసింది. కమిషన్ రిజెక్ట్స్, కమిషనింగ్లో ఫెయిల్ అయినది, నాన్ ఫంక్షనల్ కమిషనింగ్ ప్లస్ రిజర్వ్స్ అండ్ అది 2 భాగం. అండ్ మాక్ పోల్ రీప్లేస్మెంట్, సో మాక్ పోల్ రీప్లేస్మెంట్స్, రిజర్వ్స్ ప్లస్ కమిషనింగ్ డ్యామేజెస్, ఈ మూడు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం డివిజన్లోని నాయకులు వారి వారి డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 23వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ ఇంతిజార్, నగర ప్రధాన కార్యదర్శి కావటి రవికుమార్తో కలిసి ఒడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. బాలినేనికి ఓట్లు వేసి మళ్లీ గెలిపించాలని కోరారు. అదేవిధంగా 36వ డివిజన్ అధ్యక్షులు పిడవర్తి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేదర కార్పొరేషన్ చైర్మన్ కేతరి లలితా నాంచారమ్మ, డివిజన్ అధ్యక్షులు కృష్ణ, కలాం, అన్వర్, జుబేర్, ఆరిఫ్, సుబ్బు, వినయ్ తుళ్ళా, కన్నా, శశిక్రాంతి, రవి, సాయిరెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఎన్నికల రోజున ఓటింగ్ సరళి, పోలింగ్ శాతం వివరాలను ప్రతి 2 గంటలకు ఒకసారి మీడియాకు ప్రత్యేక బులెటిన్ రూపంలో తెలియజేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చెప్పారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో మీడియాకు అనుమతి, పరిమితులపై ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టత ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలను ప్రసారం చేయకూడదన్నారు. ఎన్నికలకు చివరి 48 గంటల సమయంలో అభ్యర్థులు మీడియా ద్వారా ఏమైనా ప్రకటనలు ఇవ్వాలంటే ముందుగానే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన జిల్లా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల కవరేజీ కోసం వెళ్లే అక్రిడేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులను ఆయా పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్ల క్యూ లైన్ల ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన భద్రతాపరమైన 100 మీటర్ల దూరం లోపలికి కూడా అనుమతిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రత్యేక గుర్తింపు కార్డులు ఉంటే పోలింగ్ గది డోరు వరకు అనుమతిస్తామని, రహస్య ఓటింగ్ విధానానికి భంగం కలగకుండా ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చన్నారు. పోలింగ్ ప్రక్రియ, ప్రెస్ కవరేజీపై మీడియాకు అనుమతి, పరిమితులపై స్పష్టత ఇస్తూ రిటర్నింగ్ అధికారులకు, పోలీసు అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని పాత్రికేయులు సహకరించాలన్నారు. పాత్రికేయులకు అవసరమైన పోలింగ్ సమాచారాన్ని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుందన్నారు. సమావేశంలో డిఐపిఆర్ఓ కె గ్రేస్ లైనోరా, డిపిఆర్ఓ ఏ రమేష్, డివిజనల్ పిఆర్ఓ డి దుర్గా ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. So electronic media, similarly the same thing applies to the electronic media also. ఇంత పోల్ గురించిన ఎలక్షన్స్ గురించిన కొన్ని పాజిటివ్గా అంటే దాదాపుగా 18 లక్షల ఓటర్లు వీఆర్ గోయింగ్ టు ట్యాక్స్ ఇన్ ద సేమ్ డే. 18 లక్షల్లో సే ఒక 2-3 లక్షలు రాలేకపోవచ్చు. సో లాస్ట్ టైం 83% జరిగింది. ఈసారి ప్రాబ్లం ఇంకొక 2-3% పెరగవచ్చు. సో అంతమందిని మనం మొబిలైజ్ చేసేసి ఒక ఓటింగ్ ప్రక్రియలో మనం పాల్గొనడానికి ఇంత ఇనిషియేటివ్ తీసుకోవడము ప్రయత్నం గురించి ఫస్ట్ కొంచెం పాజిటివ్గా ఈ విషయాలు ప్రజల మధ్యలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పటిదాకా మనం ఎంత చర్యలు తీసుకున్నాం దాని గురించి రాయడం చేయవచ్చు. ఎలక్షన్ మీడియా మానిటరింగ్ సెంటర్ అని ఒకటి స్పెసిఫిక్ పెట్టాలి. మన ఎంసీఎంసీ అట్లా ఈ మీడియా సెల్ అది దీంట్లో ఎలక్షన్ మీడియా మానిటరింగ్ సెల్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే ఎవ్రీ 2 hours ఎలక్ట్రానిక్ మీడియాకి ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఎలక్షన్స్ చెప్పాలి. సో ఏడీ, ఐఎన్పిఆర్ అండ్ యువర్ టీమ్ ఎవ్రీ 2 hours ఒక బులెటిన్ has to be prepared. Wherever any kind of violence is reported, the first information should go from you. Similarly, violence లేదు, ఏమి ఇబ్బంది లేనా ఉంటే కూడా ఇట్ ఈస్ ఫ్రీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇన్ఫర్మేషన్స్. పర్సంటేజ్ అనేవి ఇప్పుడు యాప్ ఒకటి ఉంటుంది. సో దాని నుంచి కూడా అందరికీ పబ్లిక్ డొమైన్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఈ పర్సంటేజ్ కూడా మీకు ఇస్తాం ఎవ్రీ 2 hours. సో మార్నింగ్ 7 to 9 ఒక రిపోర్ట్ వస్తుంది, దెన్ 9 to 11 మధ్యలో సెకండ్ రిపోర్ట్, అండ్ 1 అంటే till 6 వరకు రిపోర్ట్ వస్తుంది. ఈ రిపోర్ట్స్ మీడియా సెంటర్ నుండి వన్స్ వీ కంపైల్ ఇమీడియట్గా మీడియాకి డైరెక్ట్గా పంపాలి. సో ఐదర్ త్రూ వాట్సాప్స్ అండ్ ఆల్ ఇట్ షుడ్ గో ఫ్రమ్ యువర్ మొబైల్ వన్. ఓకే, వేరే ఎవరికి డెలిగేట్ చేయవచ్చు. మీరు ఎవ్రీ 2 hours సిగ్నేచర్ చేసి నాకు రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్కి పంపాలి. సేమ్ రిపోర్ట్ మీరు తీసుకొని ఆల్ మీడియాకి పంపిస్తే దెన్ ఈ డిస్క్రిపెన్సీ ఉండదు. ఎలక్షన్ కమిషన్కి పంపించినది ప్లస్ మీరు పబ్లిక్ చేసినది డిస్క్రిపెన్సీ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నికల ప్రచారంలో భాగంగా 34వ డివిజన్ పరిధిలోని పాత సుజాత నగర్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచిదేవి, బాలినేని సోదరి రమణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలందరినీ సొంత వారిలా చూసుకుంటూ నిత్యం పేదలకు మేలు చేసే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్లకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంటింటికి వస్తున్న బాలినేని సచిదేవికి స్థానికులు హారతులిచ్చారు. ప్రచార కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు, డివిజన్ అధ్యక్షులు
సోమశేఖర్, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, రావురి ఆంజనేయులు, వెంకటరత్నం, మాధవరెడ్డి, సీతారెడ్డి, ప్రభాకర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామా వచ్చారా అంజనేడమ్మ కొద్దిగా ఉన్నారు. చెప్పొచ్చు కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ప్రజలకు తెలిపారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, బాలినేని హయాంలో శివారు కాలనీలో జరిగిన అభివృద్ధి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్లకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ హయాంలో శివారు కాలనీలు విస్మరించారని, జగన్ ప్రభుత్వంలో బాలినేని మళ్లీ శివారు కాలనీలను అభివృద్ధి చేశారని ప్రజలకు తెలిపారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్లీ గెలిపిస్తే శివారు కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు, డివిజన్ అధ్యక్షులు జాఫర్, విజయ్, అశోక్, అక్బర్, గౌస్, రహీం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
DJ Sandeep Tigil. खाली उड़ा उड़ा बस जरूर आलो सब తాలకు నువ్వే కట్టుబడ్డావుగా ఒక్కరికిల్లుండాలని చెప్పిన మాటను నెరవేర్చి లోకని ఏదో ఒకటి టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపు కోసం ఒంగోలు నగరంలోని అన్ని వార్డుల్లో కర్రీ లక్ష్మి ప్రచారం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. 5 సంవత్సరాల నుండి ఒంగోలు నగరంలో అభివృద్ధి నిలిచిపోయిందని మరలా అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జనార్దన్ గారిని గెలిపించడానికి మేము చాలా కష్టపడుతున్నాము. దాదాపు ప్రతి డివిజన్ని కవర్ చేశాము మా ఫ్రెండ్ సర్కిల్లో. ముఖ్యంగా మీడియా మిత్రులు, మాలాంటి మధ్యతరగతి వాళ్ళ మహిళల బాధల కోసం నేను బయటకు వచ్చాను. నా వాయిస్ వినిపిస్తున్నాను, నా స్వార్థం కోసం అయితే కాదు. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలి, ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క యువత. మాగంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవాలి. మాగంట గారు అంటే ఇంక చెప్పేదేముంది, మనకి ఎప్పుడూ దగ్గరగా ఉండే నాయకులు. ఏ సమస్య అయినా కానీ, ఎలాంటి కార్యకర్త అయినా కానీ అందుబాటులో ఉండే వ్యక్తిగా మేము బాగా ఆప్తులు, పెద్దలు అందరినీ సమర్థించుకొని వెళ్ళగలరు. మనం ప్రతి ఒక్కరితోటి మన చుట్టుపక్కల వాళ్ళ మన ఫ్రెండ్ సర్కిల్లో మన చుట్టాలు, మన బంధువులు అందరి చేత టీడీపీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయించి మన బాధ్యతలు నెరవేర్చుకోవాలని కోరుతున్నాను. ఎర్రగొండపాలెంలో టీడీపీ నాయకులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి కొలుకుల బస్టాండ్ కూడలి, అంబేద్కర్ కూడలి, మాచర్ల సెంటర్ నుంచి తిరిగి రామాలయం వీధుల్లోకి సాగింది. ఈ కార్యక్రమంలో తెదేపా అభ్యర్థి గూడూరి ఎరెక్షన్ బాబు, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. నా మొదటి ఓటు టీడీపీకే అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. రానున్న 2 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమిని బలపరిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి కోరారు. మార్కాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో, బైక్ ర్యాలీలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని మాగుంట రాఘవరెడ్డి అన్నారు. పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు కావాల్సిన అన్ని సాగుతాయి. వేరే వాళ్ళని విన్నారంటే ఈ
5 సంవత్సరాలు మీకు ఏం జరిగిందో తెలిసింది. ఒక్క అవకాశం ఉన్నారు. మీకేమైనా అవకాశాలు కలిగించారా? అయితే మీరు ఎందుకు మళ్ళీ ఇస్తారది? ఇది మీకు అవకాశాలు కావాలనంటే మీరు తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేయాలి. కూటమికి సపోర్ట్ చేస్తే మీకు కావాల్సినవన్నీ వస్తాయి. బీజేపీ కూడా దీంట్లో చేరింది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి అందరితో మీకు కావాల్సినవన్నీ, మీకు సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి, మీకు కావాల్సిన అభివృద్ధి వస్తుంది. అందుకని మర్చిపోబాకండి. మళ్ళీ చెప్తున్నాను, 2 ఓట్లు సైకిల్. అద్దంకి మండలంలో రామాయపాలెం గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు మద్దతుగా సతీమణి గొట్టిపాటి ఝాన్సీ ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వడమే తెలుగుదేశం సిద్ధాంతం అన్నారు. అన్న ఎన్టీఆర్ అన్నట్లుగానే ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించారని, రాజకీయాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించారని, ఎన్టీఆర్ బాటలోనే నడిచిన చంద్రబాబు స్త్రీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారన్నారు. మే 11 జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మంచి మెజారిటీగా నాయకులు రాష్ట్రంలో నాయకులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోనూ అధికారులను రాజులను నియమించే సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అద్దంకి ఎమ్మెల్యేగా తన్ను, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, మండల స్థాయి వైసీపీ నాయకులు, ఎంపీటీసీ, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సాయి భారత నేను కానికి నాకు చెప్పండి చెప్పారు. అద్దంకి మండలం విప్పర్లవారిపాలెం గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జగన్ రెడ్డి నాయకత్వంలో దళితులపై అరాచక పాలన సాగుతుందన్నారు. అరాచక పాలనలో దళితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో బలవుతున్నారని ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తెలుగుదేశం హయాంలో ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జేసీబీలు, ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, రాయితీ లోన్లు అందించామన్నారు. ఎస్సీ సోదరులు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి అందరికీ సుపరిపాలన అందించే తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దంకిలోని మొండితోకపాలెం, పసుమర్తిపాలెం,
నంబూరివారిపాలెం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా మందా జోసెఫ్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై బహుజన సమాజ్ పార్టీ, జై బహుజన సమాజ్ పార్టీ మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ఆచరణ విధానాలపై ముందుకు సాగుతున్న బహుజన महात्मा ज्योतिराव फूले अमर रहे ఏనుగు గుర్తుకే మన ఓట్లు, ఏనుగు గుర్తుకే మన ఓట్లు, మందా జోసెఫ్ గారికి మన ఓట్లు వర్ధిల్లాలి. మందా జోసెఫ్ గారి నాయకత్వం, డాక్టర్ డొక్కా జగన్మోహన్ రావు గారికి. అద్దంకి మండలం చిన్న కోతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాస నగర్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు మద్దతుగా తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. చిన్న చిన్న ఖర్చులను కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎంత పెద్ద ఓడనైనా చిన్న రంధ్రం ముంచేయగలదని మర్చిపోకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.